హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ రోడ్డు డౌన్ లో ఉన్నప్పుడు ఎక్సలేటర్ ఇస్తున్నారు. ఇక్కడ హైట్ గా ఉంది చూడండి. ఈ రోడ్డు హైట్ గా ఉన్నప్పుడు మనం ఏంటంటే ఎక్సలేటర్ ఇవ్వలేకపోతున్నారు, భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రోడ్డు హైట్ గా ఉన్నప్పుడు మీరు కనుక ఎక్సలేటర్ ఇవ్వకపోతే మన వెహికల్ ఇంజన్ అనేది ఆఫ్ అవుతుంది. ఆఫ్ కాగానే టెన్షన్ వచ్చేస్తుంది. వెనక వెహికల్ అనేది మనకు హారన్ చేస్తూ ఉంటాడు. అలా హారన్ చేసినప్పుడు ఏంటంటే మనకు టెన్షన్ వచ్చేస్తుంది, మన వెహికల్ వెనక్కి వెళ్ళిపోతుంది. మీరైతే కంపల్సరీ ఎక్సలేటర్ అనేది ఇవ్వాలి. ఇక్కడ హైట్ కి వచ్చేసిన తర్వాత చూడండి, జనరల్ గా మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఫ్రంట్ లో మీకు డౌన్ కనబడుతుంది చూడండి. ఆపోజిట్ మీకు లైట్ వస్తుంది, సో ఫోకస్ అనేది పడుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి టోటల్ గా డౌన్ ఉంది కదా, ఇట్లాంటి డౌన్ లో ఎక్సలేటర్ ఇస్తారు. చూడండి ఇక్కడ లారీ చూసుకున్నట్టయితే డౌన్ కు ఉంది చూడండి. ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే డౌన్ ఉంది. ఇక్కడ ఇట్లాంటి టైంలో ఎక్సలేటర్ ఇస్తారు. కాకపోతే ఏంటంటే డౌన్ లో కాకుండా హైట్ లో ఉన్నప్పుడు మీరు ఎక్సలేటర్ ఇవ్వడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఇంజన్ అనేది మనకు కొద్దిగా స్పీడ్ ఇంక్రీజ్ అవుతూనే మన వెహికల్ అనేది ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కాకపోతే ఇంజన్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. అంటే మీరు ఎక్సలేటర్ ఇస్తేనే ప్రెషర్ తో అనేది మన వెహికల్ అనేది హైట్ కు అనేది వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు డౌన్ లో ఎక్సలేటర్ ఇచ్చి ఏం లాభం ఉంది, ఆల్రెడీ డౌన్ లో ఉంది. మీరు ఎక్సలేటర్ ఇచ్చినా వెళ్తుంది, ఎక్సలేటర్ ఇవ్వకుండా వెళ్తుంది. కాబట్టి మీరు హైట్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్సలేటర్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా మంది కస్టమర్లు నేను ఎక్సలేటర్ అని చెప్తూ ఉన్నాను, హైట్ లో అక్కడ దగ్గర రాగానే ఎక్సలేటర్ మొత్తం దొక్కి పట్టుకుంటారు. ఇలా ఎక్సలేటర్ మొత్తం దొక్కి పట్టుకోవడం వల్ల ఒకేసారి పికప్ తీసుకోదు కదా. ನೀವು ఏదైతే ముందు డౌన్ లో ఉన్నావో ఫస్ట్ నుంచి షురూ చేయాలి ఎక్సలేటర్. అక్కడ నుంచి ఎక్సలేటర్ ఇస్తే ఇంజన్ పికప్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మీరు దగ్గరకు వచ్చినాక ఎక్సలేటర్ ఇవ్వండి అనగానే మొత్తం దొక్కి పట్టుకుంటారు చాలా మంది. సో ఫుల్ ఎక్సలేటర్ దొక్కి పట్టుకోవడం వల్ల కూడా మన ఇంజన్ అనేది ఒకేసారి స్పీడ్ అనేది ఇంక్రీజ్ కాదు. ఒకవేళ మనం ఫస్ట్ గేర్ లో ఉండి నిదానంగా ఎక్సలేటర్ ఇచ్చుకున్నట్టయితే నిదానంగా వెళ్ళిపోతూ ఉంటుంది, ఒకటే స్పీడ్ లో వెళ్ళిపోతూ ఉంటుంది. సో నువ్వు దగ్గరకు వచ్చాక ఎక్సలేటర్ ఫుల్ దొక్కి పట్టుకుంటే వెళ్ళదు. ఒకవేళ క్లచ్ పట్టుకొని ఉంటే ఒకేసారి రేజ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ రేజ్ అవుతుందని టెన్షన్ సడన్ గా క్లచ్ రిలీజ్ చేస్తే ఏమవుతుంది, మన వెహికల్ వచ్చేసి ఒకేసారి వీల్ అనేది అక్కడే బఫర్ అవుతూ ఉంటుంది, అంటే అక్కడే రొటేట్ అవుతూ ఉంటుంది అన్నట్టు. కాబట్టి మనము ఎక్సలేటర్ అనేది సో కొద్ది దూరం నుంచి ఏదైతే మనకు అప్ స్టేజ్ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి ఎక్సలేటర్ ఇవ్వడానికి ట్రై చేయాలి ఖచ్చితంగా. అప్పుడైతేనే మన వెహికల్ అప్ స్టేజ్ కి వెళ్ళిపోయి అవతల ఏదైతే స్టేజ్ ఉంటుందో స్టేజ్ లెవెల్ అనేది దాటిపోతూ ఉంటాం అన్నట్టు. ఓకేనా, మెయిన్ గా ఈ ఎక్సలేటర్ మీద వర్కౌట్ చేయండి, సెట్ అవుతూ ఉంటుంది. అదే విధంగా మెయిన్ గా ఎప్పుడైతే మీకు డౌట్ వస్తుందో అప్పుడు ఎక్సలేటర్ రిలీజ్ చేయాలి, అంటే టెన్షన్ వచ్చేస్తుందో అప్పుడు ఎక్సలేటర్ రిలీజ్ చేయాలి. అట్లానే మీరు అప్ స్టేజ్ లో వెళ్ళేటప్పుడు మాత్రం ఎక్సలేటర్ అనేది రిలీజ్ చేయకూడదండి. ఓకేనా, థ్యాంక్ యూ.